ఏపీ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, సింగపూర్కు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను సీఎం చంద్రబాబు వివరించారు. ఇక ఎస్ఐఏ ఇంజనీరింగ్ ప్రతినిధితోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని, డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని చంద్రబాబు వివరించారు. దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 2026 జనవరి నాటికల్లా ప్రారంభమయ్యే క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టంలో సింగపూర్ కంపెనీల పెట్టుబడులకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏఐ సింగపూర్ సంస్థను ఏపీకి రావాలంటూ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఏపీలో విమానయాన రంగంలో అవకాశాలను సింగపూర్ కంపెనీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ దిగ్గజ కంపెనీలు విశాఖకు వస్తున్నాయంటూ మంత్రి నారా లోకేష్ చెప్పారు.